హలో గాయ్స్, అందరికి నమస్తే. సో ఈరోజు అయితే బండి సర్వీసింగ్ ఉంది. దుబాయ్లో కంపెనీ బండ్లు ఎలా సర్వీసింగ్ చేపిస్తారు, అసలు ఇక్కడ ఏమేమి ప్రాసెసింగ్ ఉంటుంది, ఏమేమి రూల్స్ ఉంటాయి, ఈ బండి సర్వీసింగ్ అప్పుడు ఏమైనా కిలోమీటర్స్ ఎక్కువ దాటితే ఎలా ఫైన్స్ ఉంటాయి, సో దాని ప్రాసెసింగ్ అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో మా కంపెనీ వచ్చేసి కంఫర్ట్ జోన్. సో మా కంపెనీ ఈజీలీజ్ బండ్లను అయితే రెంట్కి తీసుకుంటుంది. ఈజీలీజ్ వాళ్ళు మాకు బండ్లు ఇస్తారు. సో ఈ రెంట్ అనేది మా కంపెనీ వాళ్ళు పే చేసుకుంటారు. ఇప్పుడు మాది ఈజీలీజ్ కంపెనీ బండ్లు కాబట్టి ప్రతి 3000 కిలోమీటర్లకు బండి సర్వీసింగ్ చేస్తారు. సో ఇది సర్వీసింగ్ చేయడానికి ఎలా ఉంటుంది ప్రాసెసింగ్ అంటే, ఈ వాట్సాప్ ద్వారా లేదా ఈజీలీజ్ అఫీషియల్ ఒక యాప్ ఉంటుంది. సో దాని ద్వారా మనం ముందే బుకింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే 13-15 రోజులకు ఒకసారి 3000 కిలోమీటర్లు నేను క్రాస్ అయిపోతా. సో నేనేం చేస్తా అంటే, నార్మల్గా అయితే ఈజీలీజ్లా బండ్లు బాగా ఉంటాయి, పెద్ద కంపెనీ. సో మనకు కావాలన్నప్పుడు వాళ్ళు ఆయిల్ చేంజ్ చేసియరు. సో దీనికి బుకింగ్ ఉంటుంది కాబట్టి ఒక 10-12 రోజుల ముందు చేసుకుంటేనే మనకు అనుకున్న టైంకు బుకింగ్ అయితే దొరుకుతుంది. సో నేను ఒక 12 రోజుల ముందే బుకింగ్ చేసుకున్నా, ఈ రోజు నాకు కావాలని. నా డ్యూటీ అయితే 3 గంటలకు కంప్లీట్ అయింది. డ్యూటీ కంప్లీట్ అయిన వెంటనే రూమ్కి వెళ్ళకుండా డైరెక్ట్ అయితే నేను బండి సర్వీసింగ్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు బుకింగ్ చేసుకోకుండా నీ మిస్టేక్ ఉందనుకో, ఫైన్లు మాత్రం మామూలుగా అయ్యారు. షార్జాలో, అజ్మాన్లో ఇక్కడ 2 బ్రాంచ్లు ఉన్నాయి ఈజీలీజ్వి. కానీ నాకు షార్జాలో నాకు అనుకున్న టైమింగ్ దొరకలేదు. సో అందుకని నేను ఒక 12 డేస్ బ్యాక్ అజ్మాన్లో అయితే బుకింగ్ చేసుకున్నా. ఇక్కడ షార్జా, దుబాయ్లో ఎవరివైనా ఈజీలీజ్ బండ్లు అయితే మాత్రం ఒక 12-10 రోజుల ముందే అయితే బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకు అనుకున్న టైమింగ్ దొరుకుతాయి. సో ఇదే ఈజీలీజ్. గ్యారేజ్కి వెళ్ళిన తర్వాత మనం బుకింగ్ చేసుకున్న ప్రూఫ్ అయితే చూపించాలి. బండికి ఏమేమి రిపేర్ ఉన్నాయో చెప్తే ఇలా పేపర్ ప్రింట్ చేసి ఇస్తాడు. అది గ్యారేజ్ లో పనిచేసే వాళ్ళు చూసి రిపేర్ చేస్తారు. ఇలా చాలా బండ్లు అయితే రిపేరింగ్ కి అలాగే సర్వీసింగ్ కి వస్తాయి. Many hours later. సో గాయస్, బండి అయితే ఇచ్చిర్రు. 4 గంటలకు ఇస్తే ఇప్పుడు 6:30 అవుతుంది. ఇప్పుడు రెడీ చేసి ఇచ్చిండు వాడు. చలో, నైట్ టైం అయితే ఇలా లైట్లు వేసుకోవాలి, లేకపోతే పోలీస్ చూస్తే ఫైన్ వేస్తాడు దీనికి కూడా. ఓకే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. చలో, ఇక్కడ నుంచి నా రూమ్కి దాదాపు ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది. చూసుకోవచ్చు నైట్ వ్యూ ఎలా ఉందనేది. టైము 7 గానికి వచ్చింది. నేనేమో ట్రాఫిక్లో ఇరుక్కపోయినా. ఈ మధ్యలోకించి పోదామంటేనేమో ముంగడ పోలీస్ స్టేషన్ ఉంది. ఏం చేస్తాం, సచ్చినట్టు ఫాలో కావాలి వెనకయ్య కార్ని. దుబాయ్లో మాక్సిమం కంపెనీ బండ్లు ఇలానే ఉంటాయి. బండి సర్వీసింగ్ బుకింగ్ చేసుకోవాలి, వెళ్ళాలి, ఆయిల్ చేంజ్ ఇవన్నీ చేపించుకొని రావాలి. కొన్ని కంపెనీలు ఎలా ఉంటాయంటే ఓన్ గ్యారేజ్లు ఉంటాయి. బుకింగ్ ఏం అవసరం లేదు, కిలోమీటర్ క్రాస్ ఓవర్ తోటి డైరెక్ట్ వెళ్ళి చేపించుకోవచ్చు. ఇక ఓన్ వెహికల్ అయితే ఇక మన ఇష్టం, తెలుసు కదా, సేమ్ ఇంటికాడ ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది. ఓన్లీ కంపెనీ బండ్లకే ఇలా ఉంటది. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఫైనల్లీ అయితే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి 7 అవుతుంది. సో వీడియోకి అయితే ఇంతే. ఇక ఉంటాం మరి, బాయ్, మళ్ళీ కలుద్దాం.